బిస్మిల్లాహ్. నిద్రకు సంబంధించిన సున్నత్లు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సమస్త స్తుతులు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్కే చెందుతాయి. మనకు ఇస్లాం అనే గొప్ప వరాన్ని ప్రసాదించిన ఆయనను స్తుతిస్తున్నాము. ఆయన సహాయాన్ని కోరుతున్నాము. ఆయన క్షమాపణను వేడుకుంటున్నాము. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబంపై, సహాబాలందరిపై అల్లాహ్ శాంతిని, కరుణను, అనుగ్రహాన్ని ప్రసాదించుగాక. ప్రియమైన సోదర సోదరీమణులారా, మన జీవితంలో ప్రతిరోజూ చేసే పని ఏమిటి? తినడం, నీరు తాగడం, పని చేయడం మరియు నిద్రపోవడం. ప్రతిరోజూ మనం నిద్రపోతాం. కానీ మనలో ఎంతమందికి తెలుసు నిద్ర కూడా ఇబాదత్గా మారుతుందని? అవును. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నిద్రపోవడానికి కూడా ఒక అందమైన సున్నత్ విధానాన్ని నేర్పించారు. మనం ఆ సున్నత్లను పాటిస్తే మన నిద్ర కూడా అల్లాహ్ ఆరాధనగా మారుతుంది. ఈ వీడియోలో మనం 1-2 విషయాలు కాదు, నిద్రకు ముందు, నిద్రించే సమయంలో, రాత్రి మేల్కొన్నప్పుడు, ఉదయం నిద్ర లేచిన తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ప్రతి ముఖ్యమైన సున్నత్ను వరుసగా నేర్చుకుందాం. ప్రతి హదీస్కు తెలుగు అనువాదం. హదీస్ గ్రంథం, కితాబ్, బాబ్, హదీస్ నంబర్, అలాగే అరబీ పదాలకు తెలుగు అర్థం కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ రోజు నుండే మీ నిద్ర పూర్తిగా మారిపోతుంది ఇన్షా అల్లాహ్. అయితే అల్లాహ్ పేరు తీసుకుని ప్రారంభిద్దాం. మొదటి సున్నత్, రాత్రి త్వరగా నిద్రపోవడం. ప్రియమైన సోదరులారా, ఈ రోజుల్లో చాలామంది రాత్రి 11 గంటలు, 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు మొబైల్ చూస్తూ, అనవసరమైన వీడియోలు చూస్తూ, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తున్నారు. ఫలితం, ఫజ్ర్ నమాజ్ మిస్ అవుతుంది. ఖురాన్ చదవడానికి సమయం ఉండదు. శరీరం బలహీనమవుతుంది. కాని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక అందమైన జీవన విధానాన్ని నేర్పించారు. హదీస్, అబూ బర్జా అలస్లమీ రదియల్లాహు అన్హు ఇలా చెప్పారు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజును కొంచెం ఆలస్యంగా చేయడాన్ని ఇష్టపడేవారు. ఇషా నమాజుకు ముందు నిద్రపోవడాన్ని మరియు ఇషా నమాజు తర్వాత అనవసరంగా మాట్లాడడాన్ని ఇష్టపడేవారు కాదు. ఆధారం, హదీస్ గ్రంథం, సహీహ్ అల్ బుఖారీ, కితాబ్, మవాఖీతుస్ సలాహ్, నమాజ్ సమయాలు, బాబ్, ఇషా నమాజుకు ముందు నిద్రపోవడం ఇష్టపడబడనిది. హదీస్ నంబర్ 568. ఇప్పుడు ఒక విషయం గమనించండి. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తిగా మాట్లాడకూడదని చెప్పలేదు. అనవసరమైన మాటలను మాత్రమే ఇష్టపడలేదు. దీనికి మరో హదీస్ సాక్ష్యం. అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఇలా చెప్పారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రాత్రి ఇషా నమాజు తర్వాత సహాబాలతో మాట్లాడారు. దీనివల్ల ఏమి తెలుస్తుంది? ఇల్మ్, ధార్మిక జ్ఞానం, కుటుంబ అవసరాలు, ఉపదేశం, మంచి విషయాలు, ఇవన్నీ మాట్లాడవచ్చు. కాని గంటల తరబడి పనికిరాని చర్చలు, గాసిప్, మొబైల్లో వ్యర్థ వీడియోలు, ఇవి సున్నత్కు విరుద్ధమైన అలవాట్లు. రెండవ హదీస్ ఆధారం, గ్రంథం, సహీహ్ అల్ బుఖారీ, కితాబ్, అలిల్మ్, జ్ఞానం, బాబ్, రాత్రివేళ జ్ఞానం గురించి మాట్లాడడం. హదీస్ నంబర్ 116. ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. మనకు తెలియదు, ఈ రాత్రే మన జీవితంలో చివరి రాత్రి కావచ్చు. అలాంటి సమయంలో అల్లాహ్ జ్ఞాపకంతో నిద్రపోవడం మంచిదా, లేక మొబైల్ చేతిలో పట్టుకుని సమయాన్ని వృధా చేయడం మంచిదా? మన సమాధానం మన హృదయానికే తెలుసు.
అల్లాహ్ మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి సున్నత్ను ప్రేమించే హృదయాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. రెండవ సున్నత్, బిస్మిల్లాహ్ అని చెప్పి ఇంటి తలుపులు మూసివేయడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఒక చిన్న ప్రశ్న. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మనం ఇంటి తలుపులు మూసుకుంటాం కదా? కాని ఆ తలుపు మూసేటప్పుడు బిస్మిల్లాహ్ అంటున్నామా? చాలామంది ఈ చిన్న సున్నత్ను మరిచిపోతారు. అయితే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ చిన్న పనిని కూడా మనకు నేర్పించారు. హదీస్, జాబిర్ బిన్ అబ్దిల్లాహ్ రదియల్లాహు అన్హుమా నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పాత్రలను మూతపెట్టండి. నీటి పాత్ర లేదా తోలుసంచి నోరును కట్టివేయండి. తలుపులను మూసివేయండి మరియు అల్లాహ్ పేరును స్మరించండి. దీపాలను ఆర్పివేయండి. ఎందుకంటే శైతాన్ కట్టివేయబడిన పాత్రను విప్పలేడు, మూసివేయబడిన తలుపును తెరవలేడు. ఒకవేళ పాత్రను పూర్తిగా మూయడానికి ఏదీ లేకపోతే దానిపై అడ్డంగా ఏదైనా ఉంచి అల్లాహ్ పేరును స్మరించండి అనే మాటను పండితులు బిస్మిల్లాహ్ అని చెప్పడంగా వివరించారు. అరబీ పదాల అర్థం: బిస్మిల్లాహ్, అల్లాహ్ పేరుతో. ఇది కేవలం ఒక మాట కాదు. ఒక విశ్వాసి తన ప్రతి పనిని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాడనే ప్రకటన. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ ముస్లిం. కితాబ్ అలష్రిబా, పానీయాల అధ్యాయం. బాబ్, పాత్రలను మూతపెట్టడం మరియు నీటి పాత్ర నోరును కట్టివేయడం సున్నత్. హదీస్ నంబర్ 2012. ఆలోచించండి. ఈ రోజుల్లో మనం తలుపులకు తాళాలు వేస్తాం, సీసీ కెమెరాలు పెడతాం, అలారంలు అమర్చుతాం. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించిన ఈ చిన్న సున్నత్ను మరిచిపోతాం. ఒక్క క్షణం. తలుపు మూసే సమయంలో బిస్మిల్లాహ్ అని చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? ఒక సెకను కూడా కాదు. కానీ ఆ ఒక సెకను ఒక సున్నత్ను మన జీవితంలోకి తీసుకువస్తుంది. మూడవ సున్నత్, పాత్రలను మరియు నీటి పాత్రలను కప్పి ఉంచడం. ఇప్పుడే చదివిన అదే హదీస్లో మరో ముఖ్యమైన సున్నత్ కూడా ఉంది. అది ఏమిటంటే, రాత్రి నిద్రపోయే ముందు ఆహారం ఉన్న పాత్రలను, నీరు ఉన్న పాత్రలను వీలైనంతవరకు మూతపెట్టాలి. ఒకవేళ మూత లేకపోతే దానిపై అడ్డంగా ఏదైనా ఉంచి బిస్మిల్లాహ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పిన ఈ సున్నత్లో రక్షణ ఉంది. మనకు కనిపించని ఎన్నో హానుల నుండి అల్లాహ్ అనుమతితో ఇది రక్షణకు ఒక కారణం అవుతుంది. ఆలోచించండి. మన ఇళ్లలో ఫ్రిజ్లో ఉన్న ఆహారానికి మూత పెడతాం. కానీ బయట ఉంచిన పాత్రలను ఎప్పుడూ కప్పుతున్నామా? ఇక నుంచి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు ఈ సున్నత్ను గుర్తు చేసుకుందాం. మన పిల్లలకు కూడా నేర్పుదాం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన ప్రతి సున్నత్ మనకు ఈ లోకంలో కూడా మేలు చేస్తుంది, పరలోకంలో కూడా ప్రతిఫలాన్ని ఇస్తుంది. సున్నత్, దీపాలు లేదా లైట్లు ఆర్పివేసి నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్లాం కేవలం ఆరాధనలను మాత్రమే బోధించదు. మన భద్రతను, మన కుటుంబ రక్షణను, మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని కూడా బోధిస్తుంది. అందుకే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించారు. హదీస్, ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీరు నిద్రపోయే సమయంలో మీ ఇళ్లలో అగ్నిని వెలిగించి వదిలేయకండి. హదీస్ ద్వారా తెలిసే సున్నత్. నిద్రకు ముందు దీపం, అగ్ని లేదా ప్రమాదకరమైన మంటలను ఆర్పివేయాలి. ఇంటి భద్రతను నిర్లక్ష్యం చేయకూడదు. అరబీ పదం అదబ్, మంచి ఆచారం, ఇస్లామీయ మర్యాద. హదీస్ ఆధారం. గ్రంథం సునన్ అబూ దావూద్. కితాబ్ అలదబ్, ఆచారాలు. బాబ్, రాత్రివేళ అగ్నిని ఆర్పివేయడం. హదీస్ నంబర్
5247. ఆలోచించండి. ఈ రోజుల్లో మన ఇళ్లలో నూనె దీపాల కంటే గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ హీటర్, ఇస్త్రీ పెట్టె, చార్జర్లు, వంటగది పరికరాలు ఇలాంటి ఎన్నో వస్తువులు ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన ఈ సున్నత్ యొక్క ఉద్దేశ్యం నిద్రకు ముందు ప్రమాదాలకు కారణమయ్యే వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. ఒక చిన్న జాగ్రత్త ఒక పెద్ద ప్రమాదాన్ని అల్లాహ్ అనుమతితో దూరం చేయవచ్చు. 5వ సున్నత్ వుజూతో నిద్రపోవడం. ప్రియమైన సోదరులారా, రోజంతా మనం ఎన్నో పనులు చేస్తాము. తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన తప్పులు మన హృదయంపై ప్రభావం చూపుతాయి. అలాంటి సమయంలో నిద్రకు ముందు వుజూ చేసి పవిత్రమైన స్థితిలో అల్లాహ్ను కలవడానికి సిద్ధపడటం ఎంత గొప్ప సున్నత్. హదీస్ అల్బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నీవు నీ పడకపైకి వచ్చినప్పుడు నమాజుకు చేసే విధంగా వుజూ చేయి. తరువాత నీ కుడి ప్రక్కపై పడుకో. ఆ తరువాత దుఆ చదువు. ఈ దుఆను నీ చివరి మాటలుగా చేసుకో. ఆ రాత్రే నీవు మరణిస్తే ఫిత్రత్పై మరణించిన వాడివి అవుతావు. అరబీ పదాల అర్థం: వుజూ నమాజుకు ముందు చేసే పవిత్రీకరణ. ఫిత్రత్ అల్లాహ్ మనిషిని సృష్టించిన సహజమైన ఇస్లామీయ గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ అల్ వుజూ. బాబ్ వుజూతో నిద్రించే వారి ఘనత. హదీస్ నంబర్ 247. మరో హదీస్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవడు వుజూ స్థితిలో నిద్రపోతాడో ఒక మలక్, దైవదూత అతనితో పాటు రాత్రి గడుపుతాడు. అతను మేల్కొన్న ప్రతిసారీ ఆ మలక్, దైవదూత ఇలా దుఆ చేస్తాడు: ఓ అల్లా, నీ ఈ సేవకుడిని క్షమించు, ఎందుకంటే అతడు వుజూతో నిద్రపోయాడు. అరబీ పదం మలక్ దేవదూత. హదీస్ ఆధారం. గ్రంథం జామి అత్తిర్మిజీ. అధ్యాయం అబ్వాబుజ్ జుహ్ద్. హదీస్ నంబర్ 2413. ఆలోచించండి. ఊహించండి. మీరు నిద్రలో ఉన్నారు. మీకు ఏమీ తెలియదు. కాని ఆకాశంలో ఒక మలక్, దేవదూత మీకోసం అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుతున్నాడు. ఎందుకు? మీరు వుజూతో నిద్రపోయినందుకు. ఈ రోజు నుంచే వుజూ చేసి నిద్రపోవడం మన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుందాం. 6వ సున్నత్ చేతులకు జిడ్డు లేదా ఆహారపు ఆనవాళ్లు ఉంటే కడుక్కుని నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం భోజనం చేసిన తర్వాత కొన్నిసార్లు చేతులు సరిగ్గా కడుక్కోకుండా అలాగే నిద్రపోతాం. కాని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిపైన మనకు మార్గదర్శనం ఇచ్చారు. హదీస్ అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరి చేతులపై ఆహారం లేదా కొవ్వు ఆనవాళ్లు ఉండగానే వాటిని కడుక్కోకుండా నిద్రపోతాడో తరువాత అతనికి ఏదైనా హాని కలిగితే అతడు తనను తాను తప్ప మరెవరినీ నిందించకూడదు. హదీస్ ఆధారం. గ్రంథం సునన్ అబూ దావూద్. కితాబ్ అలతిమా ఆహారాల అధ్యాయం. బాబ్ ఆహారం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడం. హదీస్ నంబర్ 3852. ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు మన ఆత్మను మాత్రమే కాదు, మన శరీరాన్ని కూడా కాపాడుతాయి. పరిశుభ్రత ఇస్లాం యొక్క అందం. ఈ రోజు నుంచి భోజనం చేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కొని ఆ తరువాతే నిద్రకు వెళ్దాం. చిన్న సున్నత్, కాని అల్లాహ్ వద్ద ఎంతో గొప్ప ప్రతిఫలం దులిపి నిద్రపోవడం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఒక పని తప్పకుండా చేస్తాం. అది
పరుపుపై పడుకోవడం. కాని ఆ పరుపును ఒకసారి దులిపి పడుకోవడం కూడా ఒక గొప్ప సున్నత్ అని చాలామందికి తెలియదు. చూడండి, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత చిన్న విషయాన్ని కూడా మనకు నేర్పించారో. హదీస్ అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మీలో ఎవరైనా తన పడకపై నిద్రపోవడానికి వచ్చినప్పుడు తన ఇజార్ ధరించిన వస్త్రం లోపలి భాగంతో తన పడకను దులుపుకోవాలి. ఎందుకంటే అతను వెళ్లిన తర్వాత దానిపై ఏమి వచ్చి చేరిందో అతనికి తెలియదు. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆను చదవాలని బోధించారు. తెలుగు అనువాదం: ఓ నా ప్రభువా, నీ నామంతోనే నేను నా ప్రక్కను పరుపుపై ఉంచుతున్నాను. నీ నామంతోనే మళ్లీ లేస్తాను. నీవు నా ప్రాణాన్ని తీసుకుంటే దానిపై కరుణ చూపు. దానిని తిరిగి పంపితే నీ సత్పురుష సేవకులను ఎలా కాపాడుతావో అలా దానిని కాపాడు. అరబీ పదాల అర్థం: ఇజార్ నడుము నుండి కింద ధరించే వస్త్రం. హదీస్ ఆధారం: గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ అద్దావాత్ దుఆలు. బాబ్ పరిశుద్ధ స్థితిలో నిద్రించడం. హదీస్ నంబర్ 6320. అలాగే సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2714. సందేశం: ఈ రోజుల్లో దోమలు, చిన్న పురుగులు, దుమ్ము లేదా మనకు కనిపించని ఇతర హానికరమైన వస్తువులు పరుపుపై ఉండవచ్చు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సున్నత్ను నేర్పించారు. ఇది కేవలం పరిశుభ్రత మాత్రమే కాదు, ప్రవక్తను అనుసరించే ప్రేమకు కూడా ఒక గుర్తు. 8వ సున్నత్ సుర్మా కాటుక పెట్టుకోవడం. ప్రియమైన సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ప్రతి పనికి ఒక సున్నత్ ఉంది. అందులో ఒకటి నిద్రకు ముందు సుర్మా ఉపయోగించడం. హదీస్ ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమా నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోయే ముందు ప్రతి కంటిలో 3 సార్లు ఇస్మిద్ సుర్మా వేసుకునేవారు. అరబీ పదాల అర్థం: సుర్మా కాటుక. ఇస్మిద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన ఒక ప్రత్యేక రకమైన సహజ గ్రంథం షమాయిల్ తిర్మిజీ. బాబ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుర్మా ఉపయోగించడం గురించి. హదీస్ నంబర్ 17. సందేశం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రతి పని మనకు ఒక ఆదర్శం. అయితే ఈ సున్నత్ను పాటించేటప్పుడు హదీస్లో వచ్చిన విధంగానే సహజమైన సుర్మా ఉపయోగించడం మంచిది. 9వ సున్నత్ వసియత్ మరణశాసనం విల్లు సిద్ధంగా ఉంచుకోవడం. సోదరులారా, మరణం చిన్నవారికి వస్తుందా? పెద్దవారికి వస్తుందా? ధనవంతుడికి వస్తుందా? పేదవాడికి వస్తుందా? ఎవరికి తెలియదు. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక గొప్ప సూచన ఇచ్చారు. హదీస్ అబ్దుల్లా ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఏ ముస్లింకైనా వసియత్ చేయదగిన విషయం ఉంటే 2 రాత్రులు కూడా గడవనివ్వకుండా తన వసియత్ తన వద్ద వ్రాసి ఉంచడం తప్ప మరొకటి తగదు. అరబీ పదాల అర్థం: వసియత్ మరణానంతరం అమలు చేయవలసిన చట్టబద్ధమైన సూచనలు లేదా విల్లు. హదీస్ ఆధారం: గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ అల్వసాయా. బాబ్ వసియత్. హదీస్ నంబర్ 2738. సందేశం: ఇది మరణాన్ని భయపడమని చెప్పడం కాదు, దానికి సిద్ధంగా ఉండమని చెప్పడం. ఒక నిజమైన ముస్లిం ప్రతి రోజును తన చివరి రోజుగా భావిస్తూ అల్లాహ్ను కలిసేందుకు సిద్ధంగా జీవిస్తాడు. 10వ సున్నత్ మంచి నియత్తో నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఒకే పని 2 వ్యక్తులు చేస్తారు. ఒకరికి సవాబు వస్తుంది,
మరొకరికి రాదు. ఎందుకు? నియత్ కారణంగా. అరబీ పదం నియత్ హృదయంలోని ఉద్దేశ్యం. హదీస్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, కార్యాలన్నీ నియత్లను బట్టే ఉంటాయి. ప్రతి వ్యక్తికి అతను ఏ నియత్ చేశాడో దాని ప్రకారమే ప్రతిఫలం లభిస్తుంది. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ బదుల్ వహీ. బాబ్ వహీ ప్రారంభం. హదీస్ నంబర్ 1. ఆచరణలో ఎలా? నిద్రపోయే ముందు మన హృదయంలో ఇలా ఉద్దేశ్యం చేసుకోవచ్చు: ఓ అల్లా, నేను త్వరగా లేచి ఫజ్ర్ నమాజు చేయడానికి, తహజ్జుద్ చేసే శక్తి పొందడానికి, ఖురాన్ చదవడానికి, హలాల్ ఉపాధి కోసం శక్తిని పొందడానికి నిద్రపోతున్నాను. గమనించండి, మీ ఫైల్లో పేర్కొన్నట్లుగా నిద్రపోయే ముందు మంచి నియత్ చేయండి అనే పదాలతో ప్రత్యేక సహీహ్ హదీస్ లేదు. అయితే ఈ ఆచరణను, కార్యాలన్నీ నియత్లను బట్టే ఉంటాయి అనే హదీస్ ఆధారంగా పండితులు వివరించారు. అందుకే మనం హదీస్లో లేని మాటలను హదీస్గా చెప్పకుండా మీ మూల పాఠంలోని వివరణను అలాగే అనుసరిస్తున్నాము. సోదరులారా, ఈ రోజు మనం నేర్చుకున్న ప్రతి సున్నత్ మన జీవితంలో అమలు చేయడానికి చాలా సులభమైనదే. కాని అల్లాహ్ వద్ద దాని ప్రతిఫలం ఎంతో గొప్పది. అల్లాహ్ మనందరికీ ఈ సున్నత్లను తెలుసుకునే తౌఫీక్ మాత్రమే కాదు, వాటిని ఆచరించే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. 11వ సున్నత్, నిద్రపోయే ముందు తౌబా, పశ్చాత్తాపం చేసుకోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనకు తెలియదు ఈ రాత్రి నిద్రలేచే అదృష్టం కలుగుతుందో, లేదా అల్లాహ్ను కలిసే చివరి రాత్రి అవుతుందో. అందుకే నిద్రకు ముందు మన పాపాల గురించి అల్లాహ్ను క్షమాపణ కోరడం ఒక గొప్ప సున్నత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ముందు ఇలా దుఆ చేసేవారు: అస్తగ్ఫిరుల్లాహల్లదీ లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ వ అతూబు ఇలైహ్. అర్థం: జీవించి ఉన్నవాడు, సమస్తాన్ని నిర్వహించేవాడు అయిన అల్లాహ్ను నేను క్షమాపణ కోరుతున్నాను. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు లేడు. నేను ఆయన వైపే పశ్చాత్తాపంతో తిరుగుతున్నాను. హదీస్ ఆధారం. గ్రంథం జామీ అత్-తిర్మిజీ. బాబ్ నిద్రకు పడుకునేటప్పుడు చదివే దుఆ. హదీస్ నంబర్ 3397. ఆచరణలో ఎలా? ప్రతి రాత్రి నిద్రపోయే ముందు మన తప్పులను గుర్తుచేసుకుని హృదయపూర్వకంగా అల్లాహ్ను క్షమాపణ కోరాలి. 12వ సున్నత్, గుండెను ద్వేషం, అసూయ నుండి పవిత్రంగా ఉంచుకుని నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనిషి బయట ఎంత అందంగా ఉన్నా అతని హృదయంలో ద్వేషం, అసూయ ఉంటే అది అతని ఆత్మకు నష్టమే. అందుకే ప్రతి రాత్రి మన హృదయాన్ని శుభ్రపరుచుకుని నిద్రపోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు నుండి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు ఉదయం మరియు సాయంత్రం నీ హృదయంలో ఎవరి పట్ల కూడా కపటం, ద్వేషం, అసూయ లేకుండా ఉండగలిగితే అలాగే ఉండు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఇదే నా సున్నత్. ఎవరు నా సున్నత్ను జీవింపజేస్తారో వారు నన్ను ప్రేమించిన వారవుతారు. ఎవరు నన్ను ప్రేమిస్తారో వారు స్వర్గంలో నాతో ఉంటారు. హదీస్ ఆధారం. గ్రంథం జామీ అత్-తిర్మిజీ. హదీస్ నంబర్ 2678. ఆచరణలో ఎలా? నిద్రపోయే ముందు నేను అందరినీ క్షమించాను అనే భావనతో ద్వేషం, అసూయ, పగను హృదయం నుండి తొలగించుకోవాలి. 13వ సున్నత్, తహజ్జుద్ నమాజ్ చేయాలనే నియత్తో నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, కొన్నిసార్లు మనకు తహజ్జుద్ చేయాలనే కోరిక ఉంటుంది, కాని నిద్ర లేవలేము. అలాంటి సమయంలో కూడా అల్లాహ్ మన నియత్కు ప్రతిఫలం ఇస్తాడు.
అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఎవడు రాత్రి లేచి నమాజు, తహజ్జుద్ చేయాలనే నియ్యత్తో తన పడకపై నిద్రపోతాడో, కాని నిద్ర అతనిపై గెలిచి ఉదయం వరకు లేవలేకపోతాడో, అతను నియ్యత్ చేసిన ప్రతిఫలం అతనికి వ్రాయబడుతుంది. అతని నిద్ర అతని ప్రభువు నుండి అతనికి ఒక సదఖా, అనుగ్రహంగా ఉంటుంది. హదీస్ ఆధారం. గ్రంథం సునన్ నసాయి. కితాబుస్ సలాత్. హదీస్ నంబర్ 1788. ఆచరణలో ఎలా? నిద్రపోయే ముందు, ఓ అల్లా, నాకు తహజ్జుద్ నమాజు చేసే తౌఫీక్ ప్రసాదించు అని హృదయపూర్వకంగా నియత్ చేసుకుని నిద్రపోవాలి. ముగింపు. సోదర సోదరీమణులారా, ఒక మంచి తౌబా, ఒక స్వచ్ఛమైన హృదయం, ఒక మంచి నియత్, ఈ మూడు మన రాత్రిని అల్లాహ్కు ఇష్టమైన ఇబాదత్గా మార్చగలవు. అల్లాహ్ మనందరికీ ఈ సున్నత్లను తెలుసుకుని వాటిని ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. 14వ సున్నత్ తస్బీహాతే ఫాతిమా. అలీ రదియల్లాహు అన్హు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. మీరు నిద్రపోయే ముందు సుభానల్లాహ్ 33 సార్లు, అల్హమ్దులిల్లాహ్ 33 సార్లు, అల్లాహు అక్బర్ 34 సార్లు. ఇది మీకు ఒక సేవకుడి కంటే ఉత్తమమైనది. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. హదీస్ నంబర్ 3000. ఆయతుల్ కుర్సీ యొక్క విశిష్టత. అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. నిద్రపోయే ముందు ఆయతుల్ కుర్సీ చదివితే అల్లాహ్ తరఫున ఒక రక్షకుడు అతనితో ఉంటాడు. ఉదయం వరకు శైతాన్ అతని దగ్గరకు రాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరగా ఇలా అన్నారు. అతడు, శైతాన్, గొప్ప అబద్ధాల కోరే అయినప్పటికీ ఈ విషయములో నీతో నిజం చెప్పాడు. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. హదీస్ నంబర్ 2311. ఇవి పూర్తయ్యాయి. తదుపరి భాగంలో ఇదే శైలిలో 16వ నుండి 20వ సున్నత్లు, సూరహ్ అల్ బఖరా చివరి 2 ఆయతులు, సూరహ్ కాఫిరూన్, ఇఖ్లాస్ పల్ఖ్నాస్, సూరహ్ ముల్క్, ముసబ్బిహాత్ కూడా పూర్తి వీడియో స్క్రిప్ట్గా ఇస్తాను. పదహారవ సున్నత్ సూరహ్ అల్ బఖరా చివరి 2 ఆయతులు చదువుకుని నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఖురాన్ ప్రతి ముస్లింకు మార్గదర్శకం. అందులో కొన్ని ఆయతులకు ప్రత్యేకమైన ఘనతను అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు తెలియజేశారు. అబూ మసూద్ అలన్సారీ రదియల్లాహు అన్హు నుండి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. సూరహ్ అల్ బఖరా యొక్క చివరి 2 ఆయతులను ఎవరైనా రాత్రిపూట చదివితే అవి అతనికి సరిపోతాయి. గమనించండి, పండితులు సరిపోతాయి అనే మాటకు వివిధ వివరణలు ఇచ్చారు. శైతాన్ మరియు ఇతర చెడుల నుండి రక్షణ, అల్లాహ్ రక్షణ మరియు అనుగ్రహం, తహజ్జుద్ చేయలేకపోయినా పుణ్యానికి సరిపోవడం అని కొందరు పండితులు చెప్పారు. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. హదీస్ నంబర్ 5009. సహీహ్ ముస్లిం. హదీస్ నంబర్ 808. 17వ సున్నత్ సూరహ్ అల్ కాఫిరూన్ చదువుకుని నిద్రపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అల్ కాఫిరూన్ యొక్క గొప్పతనాన్ని కూడా వివరించారు. హదీస్లో ఇలా వచ్చింది. ఎవరైతే ఖుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ చదువుతారో వారు 4వ వంతు ఖురాన్ చదివినట్లే. శైతాన్లు వారి నుండి దూరమవుతారు. నిద్రలో వారు షిర్క్ నుండి కూడా క్షేమాన్ని పొందుతారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పిల్లలు కూడా నిద్రపోయే ముందు ఈ సూరహ్ చదవాలని ప్రోత్సహించారు. హదీస్ ఆధారం. మజ్మూ ఫీహి అష్రతు అజ్జాయ్ హదీసియా. హదీస్ నంబర్ 357.
అల్ఫిర్దౌస్ బి మాతూర్ అల్ ఖితాబ్ 18వ సున్నత్ సూరా ఇఖ్లాస్ ఫలక్ నాస్ చదివి అరచేతుల్లో ఊది శరీరంపై రుద్దుకోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారు. ప్రతి రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన 2 అరచేతులను కలిపి ఈ 3 సూరాలను చదివేవారు. వాటిలో స్వల్పంగా ఊది సూరహ్ ఇఖ్లాస్, సూరహ్ ఫలక్, సూరహ్ నాస్. ఆ తర్వాత తన తల, ముఖం, శరీరం ముందు భాగం, చేతులు చేరినంత వరకు శరీరాన్ని తుడుచుకునేవారు. ఈ విధానాన్ని 3 సార్లు చేసేవారు. హదీస్ ఆధారం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. హదీస్ నంబర్ 5017. 19వ సున్నత్ సూరా అస్-సజ్దా, అల్ ముల్క్, అల్-ఇస్రా మరియు అజ్-జుమర్ చదవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, నిద్రకు ముందు కొన్ని ప్రత్యేక సూరాలను చదవడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన సున్నత్. హజ్రత్ జాబిర్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అస్-సజ్దా మరియు సూరహ్ అల్ ముల్క్ చదవకుండా నిద్రపోయేవారు కాదు. అలాగే హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూరహ్ అల్-ఇస్రా, బనీ ఇస్రాయీల్ మరియు సూరహ్ అజ్-జుమర్ చదవకుండా నిద్రపోయేవారు కాదు. హదీస్ ఆధారం. జామీ అత్-తిర్మిజీ. హదీస్ నంబర్లు 3404, 3405. గమనిక: సూరహ్ అల్-ఇస్రా మరియు సూరహ్ అజ్-జుమర్ గురించి వచ్చిన హదీస్ను ఇమాం తిర్మిజీ హసన్గరీబ్గా పేర్కొన్నారు. 20వ సున్నత్ ముసబ్బిహాత్ సూరాలు చదవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, నిద్రకు ముందు ముసబ్బిహాత్ సూరాలు చదవడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన సున్నత్. హజ్రత్ ఇర్బాజ్ బిన్ సారియా రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముసబ్బిహాత్ సూరాలు చదవకుండా నిద్రపోయేవారు కాదు. వాటిలో 1000 ఆయతుల కంటే గొప్పదైన ఒక ఆయత్ ఉంది. సూరహ్ అల్ హదీద్ ముసబ్బిహాత్ 57 సూరాలు. సూరహ్ అల్ హష్ర్ 59. సూరహ్ అస్-సఫ్ 61. సూరహ్ అల్ జుముఅహ్ 62. సూరహ్ అత్-తఘాబున్ 64. సూరహ్ అల్-అనన్ 87. హదీస్ ఆధారం. జామీ అత్-తిర్మిజీ. హదీస్ నంబర్ 3406. సునన్ అబూ దావూద్. హదీస్ నంబర్ 5057. ప్రియమైన సోదర సోదరీమణులారా, నిద్ర అనేది మన రోజువారీ జీవితంలో ఒక సాధారణ పని. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఈ సున్నత్లను ఆచరిస్తే అదే నిద్ర ఒక గొప్ప ఇబాదత్గా మారుతుంది. అల్లాహ్ మనందరికీ ఈ సున్నత్లను తెలుసుకునే తౌఫీక్ మాత్రమే కాకుండా వాటిని ప్రతిరోజూ ఆచరించే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. 20.1 దుఆ 1. నిద్రకు ముందు పడకను దులిపే దుఆ. హదీస్ తెలుగు అనువాదం. అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు. మీలో ఎవరైనా తన పడకపైకి వెళ్ళినప్పుడు తన వస్త్రం లోపలి భాగంతో తన పడకను 3 సార్లు దులపాలి. ఎందుకంటే తాను లేచిన తర్వాత తన పడకపై ఏమి వచ్చిందో అతనికి తెలియదు. ఆ తర్వాత ఇలా చెప్పాలి. తెలుగు అనువాదం. ఓ నా ప్రభువా, నీ నామంతోనే నేను నా ప్రక్కను పడకపై ఉంచుతున్నాను, నీ నామంతోనే దానిని లేపుతాను. ఒకవేళ నీవు నా ప్రాణాన్ని తీసుకుంటే దానిపై కరుణ చూపు. ఒకవేళ దానిని తిరిగి పంపితే నీ సత్పురుష దాసులను ఎలా రక్షిస్తావో అలా దానిని కూడా రక్షించు. మూలం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ దుఆల అధ్యాయం. బాబ్ నిద్రపోయేటప్పుడు చెప్పే దుఆ. హదీస్ నంబర్ 6320. 20.2 దుఆ 2.
వుజూతో నిద్రపోవడం మరియు దువా. హదీస్ తెలుగు అనువాదం. అల్బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నిద్రపోవాలనుకున్నప్పుడు నమాజుకు చేసే విధంగా వుజూ చేయి. ఆ తర్వాత కుడి ప్రక్కపై పడుకో. తెలుగు అనువాదం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు ముందు నమాజుకు చేసే విధంగా పూర్తి వుజూ చేయాలని మరియు కుడి ప్రక్కపై పడుకోవాలని బోధించారు. మూలం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ వుజూ అధ్యాయం. బాబ్ వుజూతో నిద్రపోవడం గురించి. హదీస్ నంబర్ 203. నిద్రకు ముందు చదివే దువా. హదీస్ తెలుగు అనువాదం. హుజైఫా బిన్ అల్యమాన్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చెప్పేవారు. అరబీ దువా. తెలుగు అనువాదం. ఓ అల్లా, నీ నామంతోనే నేను మరణిస్తాను, నిద్రపోతాను, నీ నామంతోనే నేను జీవిస్తాను, మేల్కొంటాను. మూలం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ దుఆల అధ్యాయం. బాబ్ నిద్రపోయేటప్పుడు చెప్పే దువా. హదీస్ నంబర్ 6312. 20.4 దువా 4 అప్పులు మరియు పేదరికం నుండి రక్షణ దువా. హదీస్ తెలుగు అనువాదం. అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రకు వెళ్లేటప్పుడు ఈ విధంగా దుఆ చేసేవారు. తెలుగు అనువాదం. ఓ అల్లా, ఆకాశాల ప్రభువా, భూమి ప్రభువా, మహోన్నత అర్ష్ ప్రభువా, మా ప్రభువా, ప్రతి వస్తువుకు ప్రభువా, గింజను, విత్తనాన్ని చీల్చి మొలకెత్తించేవాడా, తౌరాత్, ఇంజీల్ మరియు ఫుర్ఖాన్, ఖురాన్ ను అవతరింపజేసినవాడా, నీవు పట్టు కలిగి ఉన్న ప్రతి వస్తువు యొక్క చెడు నుండి నేను నీ శరణు కోరుతున్నాను. ఓ అల్లా, నీవే మొదటివాడివి, నీకు ముందు ఏదీ లేదు. నీవే చివరివాడివి, నీ తర్వాత ఏదీ లేదు. నీవే ప్రత్యక్షమైన వాడివి, నీపైన ఏదీ లేదు. నీవే అంతర్యామివి, నీకు ఆవల ఏదీ లేదు. మా అప్పులను తీర్చు మరియు మమ్మల్ని పేదరికం నుండి గట్టెక్కించు. మూలం సహీహ్ ముస్లిం. కితాబ్ జిక్ర్ దుఆ, తౌబా మరియు ఇస్తిగ్ఫార్. బాబ్ నిద్రపోయేటప్పుడు మరియు పడకపైకి వెళ్ళినప్పుడు చేసే దుఆ. హదీస్ నంబర్ 2713. 20.5 దుఆ 5 ఆహారం మరియు రక్షణకు కృతజ్ఞత దుఆ. హదీస్ తెలుగు అనువాదం. అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన పడకపైకి వెళ్ళినప్పుడు ఈ విధంగా చెప్పేవారు. తెలుగు అనువాదం. మాకు ఆహారం ఇచ్చిన, మాకు పానీయం ఇచ్చిన, మాకు సరిపడా అనుగ్రహించిన మరియు మాకు ఆశ్రయం కల్పించిన అల్లాహ్కే సమస్త స్తుతులు. ఎందరో అలాంటివారు ఉన్నారు, వారికి సరిపడా అనుగ్రహించేవారు లేరు, ఆశ్రయం ఇచ్చేవారు కూడా లేరు. మూలం సహీహ్ ముస్లిం. కితాబ్ జిక్ర్ దుఆ, తౌబా మరియు ఇస్తిగ్ఫార్ అధ్యాయం. బాబ్ నిద్రపోయేటప్పుడు మరియు పడకపైకి వెళ్ళినప్పుడు చేసే దుఆ. హదీస్ నంబర్ 2715. శైతాన్ మరియు చెడుల నుండి రక్షణ దుఆ. హదీస్ తెలుగు అనువాదం. అబూ బక్ అస్-సిద్దీక్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఉదయం, సాయంత్రం మరియు నిద్రపోయేటప్పుడు చదవడానికి ఒక దుఆను నాకు నేర్పండి. అప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. తెలుగు అనువాదం. ఓ అల్లా, ఆకాశాలను, భూమిని సృష్టించినవాడా, అగోచరమైన, గోచరమైన సమస్తాన్ని ఎరిగినవాడా, ప్రతి వస్తువుకు ప్రభువు మరియు అధిపతివి, నీవు తప్ప ఆరాధ్యుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. నా స్వంత నఫ్స్ యొక్క చెడు నుండి, శైతాన్ యొక్క చెడు మరియు అతని షిర్క్, వల నుండి, అలాగే నేను నా మీద ఏదైనా చెడు చేసుకోవటం లేదా దానిని ఏ ముస్లింకైనా కలిగించడం నుండి నీ శరణు కోరుతున్నాను. మూలం సునన్ అబూ దావూద్. కితాబుల్ అదబ్
ఆచారాల అధ్యాయం. బాబ్ ఉదయం, సాయంత్రం మరియు నిద్రపోయేటప్పుడు చెప్పే దువా. హదీస్ నంబర్ 5067. కొన్ని ముద్రణల్లో 3175. 20.7. దువా 7. అల్లాహ్కు ఆత్మసమర్పణ దువా. హదీస్ తెలుగు అనువాదం. అల్బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: నిద్రపోవాలనుకున్నప్పుడు నమాజుకు చేసే విధంగా వుజూ చేయి. ఆ తర్వాత కుడి ప్రక్కపై పడుకుని ఇలా చెప్పు. తెలుగు అనువాదం. ఓ అల్లా! నేను నా ఆత్మను నీకు సమర్పించుకున్నాను. నా వ్యవహారాలన్నింటినీ నీకే అప్పగించాను. నా ముఖాన్ని నీ వైపే తిప్పాను. నా వీపును నీకే ఆసరాగా చేసుకున్నాను. నీపై ఆశతోనూ, నీ శిక్ష పట్ల భయంతోనూ ఇలా చేస్తున్నాను. నీ నుండి రక్షణ పొందడానికి నీ వద్ద తప్ప మరెక్కడా ఆశ్రయం లేదు. నీవు అవతరింపజేసిన గ్రంథాన్ని నేను విశ్వసించాను. నీవు పంపిన ప్రవక్తను నేను విశ్వసించాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఈ దుఆను నీ చివరి మాటలుగా చేసుకో. ఒకవేళ ఆ రాత్రి నీవు మరణిస్తే ఫిత్రత్, సహజ ఇస్లామీయ స్థితి పై మరణించిన వాడివి అవుతావు. మూలం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ వుజూ అధ్యాయం. బాబ్ వుజూతో నిద్రపోవడం గురించి. హదీస్ నంబర్ 247. 20.8. దుఆ 8. ప్రళయదిన శిక్ష నుండి రక్షణ దుఆ. హదీస్ తెలుగు అనువాదం. హఫ్సా రదియల్లాహు అన్హా నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోవాలనుకున్నప్పుడు తన కుడి చేతిని కుడి చెంప క్రింద ఉంచి 3 అరబీ దుఆ. తెలుగు అనువాదం. ఓ అల్లా! నీవు నీ దాసులను తిరిగి లేపే రోజున, ఖియామత్ రోజున నీ శిక్ష నుండి నన్ను కాపాడు. మూలం సునన్ అబూ దావూద్. కితాబుల్ అదబ్ ఆచారాల అధ్యాయం. బాబ్ నిద్రపోయేటప్పుడు చెప్పే దుఆ. హదీస్ నంబర్ 5045. 20.9. దుఆ 9. ఇస్తిగ్ఫార్, పాపక్షమాపణ. హదీస్ తెలుగు అనువాదం. అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవడు నిద్రకు వెళ్ళేటప్పుడు ఈ దుఆను చదివితే. అరబీ దుఆ. తెలుగు అనువాదం. జీవించి ఉన్నవాడు, సమస్తాన్ని నిర్వహించేవాడు అయిన అల్లాహ్ను నేను క్షమాపణ కోరుతున్నాను. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు లేడు. నేను ఆయన వైపే పశ్చాత్తాపంతో తిరుగుతున్నాను. అతని పాపాలు క్షమించబడతాయి, అతను యుద్ధభూమి నుండి పారిపోయినంత పెద్ద పాపం చేసినా కూడా. మూలం జామీ అత్-తిర్మిజీ. కితాబ్ అబ్వాబుద్ దమ్వాత్ దుఆల అధ్యాయం. బాబ్ నిద్రకు పడుకునేటప్పుడు చెప్పే దుఆలు. హదీస్ నంబర్ 3397. 20.10. పాపాలు, రుణాలు మరియు తుది శ్రేయస్సు కోసం దుఆ. హదీస్ తెలుగు అనువాదం. అబూ హురైరా రదియల్లాహు అన్హు నుండి రివాయత్. అల్లాహ్ ప్రవక్త నిద్రకు ముందు ఈ విధంగా దుఆ చేసేవారు. తెలుగు అనువాదం. ఓ అల్లా! నా పాపాలను క్షమించు. నా శైతాన్ను నా నుండి దూరం చేయి. నా పాపాల బంధనాల నుండి నన్ను విముక్తుడిని చేయి. నా సత్కార్యాల తూకాన్ని, మీజాన్ను బరువుగా చేయి. ఉన్నతమైన సభలో, అల్మలను ఉన్నత దేవదూతల సమూహంలో నన్ను చేర్చు. గమనిక: ఇక్కడ రిహాని అంటే పాపాల కారణంగా మనపై ఉన్న బంధనం లేదా బాధ్యత నుండి విముక్తి కలిగించమని ప్రార్థించడం. మూలం అల్ముస్తద్రక్ అలస్సహీహైన్, ఇమాం హాకీం. కితాబ్ దుఆలు. హదీస్ నంబర్ 1982. 20.11. పాపక్షమాపణ, రుణ విముక్తి మరియు ఉన్నత స్థానం కోసం దుఆ. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త ఈ విధంగా దుఆ చేసేవారు: ఓ అల్లా! నా పాపాలను క్షమించు. నా శైతాన్ను నా నుండి దూరం చేయి. నా పాపాల బంధనాల నుండి నన్ను విముక్తుడిని చేయి.
నా సత్కార్యాల తూకాన్ని, మీజాన్ను, బరువుగా చేయి. ఉన్నతమైన సభలో, అల్మలన అనన్, ఉన్నత దేవదూతల సమూహంలో, నన్ను చేర్చు. మూలం అల్ముస్తద్రక్ అలస్సహీహైన్, ఇమాం హాకీం. కితాబుద్ దుఆ. హదీస్ నంబర్ 1982. 21వ సున్నత్, కుడి ప్రక్కపై పడుకోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించే విధానాన్ని కూడా మనకు నేర్పించారు. అల్బరా బిన్ ఆజిబ్ రదియల్లాహు అన్హు నుండి అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నీవు నీ పడక వద్దకు వచ్చినప్పుడు నమాజుకు చేసే విధంగా వుజూ చేయి. ఆ తరువాత నీ కుడి ప్రక్కపై పడుకో. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్ నిద్రకు ముందు వుజూ చేయడం, కుడి ప్రక్కపై, కుడివైపుకు తిరిగి నిద్రపోవడం. ఆచరణలో ఎలా? ప్రతి రాత్రి వుజూ చేసి కుడి ప్రక్కపై పడుకుని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ను ఆచరించాలి. హదీస్ ఆధారం సహీహ్ అల్ బుఖారీ, కితాబుల్ వుజూ. హదీస్ నంబర్ 247. 22వ సున్నత్, కుడి చేతిని బుగ్గ కింద పెట్టుకుని 3 సార్లు దుఆ చదవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, నిద్రపోయే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అందమైన ఆచరణ చేసేవారు. హజ్రత్ హఫ్సా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన కుడి చేతిని కుడి బుగ్గ కింద ఉంచుకుని 3 సార్లు ఇలా చదివేవారు: ఓ అల్లా, నీ దాసులను తిరిగి లేపే రోజున నీ శిక్ష నుండి నన్ను కాపాడు. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్ కుడి చేతిని కుడి బుగ్గ కింద ఉంచుకోవడం. ఈ దుఆను 3 సార్లు చదవడం. ఆచరణలో ఎలా? నిద్రపోయే ముందు కుడి ప్రక్కపై పడుకుని కుడి చేతిని బుగ్గ కింద ఉంచి ఈ దుఆను 3 సార్లు చదవాలి. హదీస్ ఆధారం సునన్ అబూ దావూద్. హదీస్ నంబర్ 5040. నిద్ర పట్టేంతవరకు అల్లాహ్ జిక్ చేస్తూ ఉండడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మన నాలుక ఎప్పుడూ అల్లాహ్ జిక్తో తడిగా ఉండాలి. నిద్ర వచ్చే వరకు కూడా అల్లాహ్ను స్మరిస్తూ ఉండడం ఒక గొప్ప ఆచరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు: వారు నిలబడి ఉన్నా, కూర్చున్నా, తమ ప్రక్కలపై పడుకుని ఉన్నా, ప్రతి స్థితిలోనూ అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. ఆచరణలో ఎలా? నిద్రపోయే వరకు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా వంటి జిక్ చేస్తూ నిద్రపోవాలి. ఖురాన్ ఆధారం సూరా ఆలే ఇమ్రాన్ 3 ఆయత్ 191. 24వ సున్నత్, నిద్ర పట్టనప్పుడు ఈ దుఆ చదవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, కొన్నిసార్లు మనకు నిద్ర పట్టదు. అలాంటి సమయంలో ఏం చేయాలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు. హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు అన్హు నాకు నిద్ర పట్టడం లేదు అని చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రత్యేక దుఆను నేర్పించారు. ఈ దుఆ యొక్క అర్థం: ఓ అల్లా, 7 ఆకాశాలకు, 7 భూములకు, శైతాన్లకు మరియు సమస్త సృష్టికి ప్రభువా, నీ సృష్టిలోని ప్రతి చెడు నుండి ఎవ్వరూ నాపై దౌర్జన్యం చేయకుండా నన్ను నీ రక్షణలో ఉంచు. నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. గమనిక: ఈ హదీస్ను ఇమాం తిర్మిజీ హసన్ గరీబ్గా పేర్కొన్నారు. ఆచరణలో ఎలా? నిద్రలేమి లేదా రాత్రి భయం కలిగినప్పుడు ఈ దుఆ చదవాలి. హదీస్ ఆధారం జామీ అత్-తిర్మిజీ. హదీస్ నంబర్ 3523. 25వ సున్నత్, జనాబత్ స్థితిలో నిద్రపోవాల్సి వస్తే వుజూ చేయడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, కొన్నిసార్లు
జనాబత్ స్థితిలో వెంటనే గుస్లు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమి చేసేవారో చూద్దాం. హజ్రత్ ఆయిషా రదియల్లాహు అన్హా ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జనాబత్ స్థితిలో ఉండి వెంటనే గుస్లు చేయకుండా నిద్రపోవాలనుకుంటే ముందుగా ఇస్తింజా చేసి తర్వాత నమాజుకు చేసే విధంగా వుజూ చేసేవారు. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్. ముందుగా ఇస్తింజా చేయడం, నమాజు వుజూలా వుజూ చేయడం, తరువాత అవసరమైనప్పుడు గుస్లు. ఒకవేళ వెంటనే గుస్లు చేయలేకపోతే ఇస్తింజా చేసి వుజూ చేసి తర్వాత నిద్రపోవాలి. హదీస్ ఆధారం సహీహ్ అల్ బుఖారీ. హదీస్ నంబర్ 288. 26వ సున్నత్ కలలు వచ్చినప్పుడు ఇస్లాం చెప్పిన ఆదాబ్ను పాటించడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, కలలు మన జీవితంలో ఒక భాగం. కొన్ని కలలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలో కూడా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు నేర్పించారు. మంచి కల వస్తే అల్లాహ్కు స్తుతి చెప్పాలి. అది అల్లాహ్ ప్రసాదించిన శుభవార్తగా భావించాలి. చెడు కల వస్తే ఎడమవైపు 3 సార్లు స్వల్పంగా ఊదాలి. ఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం అని చదివి అల్లాహ్ శరణు కోరాలి. ఆచరణలో ఎలా? మంచి కల వస్తే అల్హమ్దులిల్లాహ్ చెప్పండి. చెడు కల వస్తే షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతూ ఎడమవైపు 3 సార్లు స్వల్పంగా ఊదండి. ఇదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఆదాబ్. 27వ సున్నత్ రాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చినప్పుడు దుఆ చదవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, కొన్నిసార్లు రాత్రి మధ్యలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది, లేదా భయంతో నిద్రలేస్తాం. అలాంటి సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గొప్ప దుఆ చదివేవారు. దుఆ అర్థం: ఒక్కడే సర్వాధికారి అయిన అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయనే ఆకాశాలకు, భూమికి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు. ఆయన అత్యంత శక్తివంతుడు, అత్యంత క్షమాశీలుడు. ఆచరణలో ఎలా? రాత్రి భయంతో మెలకువ వచ్చినా, లేదా నిద్రలో ఒక వైపు నుండి మరో వైపుకు తిరిగినా ఈ దుఆ చదవడం సున్నత్. హదీస్ ఆధారం అల్ముస్తద్రక్ అలస్ సహీహైన్. హదీస్ నంబర్ 1980. 28వ సున్నత్ మెలకువ రాగానే మిస్వాక్ చేయడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి చిన్న విషయాన్ని కూడా మనకు ఆదర్శంగా చూపించారు. హజ్రత్ ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హుమా ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి పూట ఎప్పుడు నిద్రలేచినా వెంటనే తన నోటిని మిస్వాక్ చేసుకు, రాత్రి లేదా తహజ్జుద్ కోసం మేల్కొన్నప్పుడు ముందుగా మిస్వాక్ చేయడం సున్నత్. హదీస్ ఆధారం అల్మోజం అల్ కబీర్. హదీస్ నంబర్ 13598. 29వ సున్నత్ పొట్టపై బోర్లా పడుకోకపోవడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం ఎలా నిద్రపోవాలి, ఎలా నిద్రపోకూడదు అనే విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు బోధించారు. హజ్రత్ తిక్ఫా అల్గిఫారీ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పొట్టపై బోర్లా పడుకుని ఉండగా చూసి ఇలా అన్నారు: ఈ విధంగా పడుకోవడం అల్లాహ్కు ఇష్టం లేదు. ఆచరణలో ఎలా? అందువల్ల ముస్లిం పొట్టపై బోర్లా పడుకునే అలవాటును విడిచిపెట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన విధంగా కుడి ప్రక్కపై నిద్రపోవడానికి ప్రయత్నించాలి. హదీస్ ఆధారం జామీ అత్-తిర్మిజీ. హదీస్ నంబర్ 2768. 30వ సున్నత్
వెల్లకిలా పడుకుని ఒక కాలుపై మరో కాలును నిలబెట్టకూడదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్లాం మర్యాదను, హయాను ఎల్లప్పుడూ కాపాడుతుంది. హజ్రత్ జాబిర్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు: ఒక వ్యక్తి వెన్నుపై పడుకుని ఒక కాలుపై మరో కాలును ఉంచడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. గమనించండి, పండితులు వివరించిన ప్రకారం ఈ నిషేధం సత్ర్ దాచవలసిన శరీర భాగం బయటపడే అవకాశం ఉన్నప్పుడు వర్తిస్తుంది. ఒకవేళ దుస్తులు పూర్తిగా కప్పి ఉండి సత్ర్ బయటపడే అవకాశం లేకపోతే ఈ నిషేధం వర్తించదని పండితులు వివరించారు. ఆచరణలో ఎలా? మన దుస్తులు మరియు మన మర్యాద రెండింటినీ కాపాడుకుంటూ నిద్రపోవాలి. హదీస్ ఆధారం సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 2099. ఇంకా 31వ నుండి 35వ సున్నత్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిలో ఒకే దుప్పటిలో ఇద్దరు పురుషులు స్త్రీలు పడుకోకూడదు. రక్షణ గోడలేని మిద్దెపై నిద్రపోకూడదు. రహదారిపై లేదా సభ మధ్యలో నిద్రపోకూడదు. ఖైలూలా మధ్యాహ్న విశ్రాంతి ఇవన్నీ కూడా ఇదే స్టైల్లో ఇద్దరు పురుషులు లేదా ఇద్దరు స్త్రీలు ఒకే దుప్పటి కింద నిద్రపోకూడదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్లాం ప్రతి ముస్లింకు మర్యాద, హయా మరియు వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడం నేర్పిస్తుంది. అందుకే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక పురుషుడు మరొక పురుషుని సత్ర్ వైపు చూడకూడదు. అలాగే ఒక స్త్రీ మరొక స్త్రీ సత్ర్ వైపు చూడకూడదు. ఒక పురుషుడు మరొక పురుషుడితో ఒకే వస్త్రం లేదా దుప్పటిలో శరీరాలు తాకేలా పడుకోకూడదు. అలాగే ఒక స్త్రీ మరొక స్త్రీతో ఒకే వస్త్రం లేదా దుప్పటిలో శరీరాలు తాకేలా పడుకోకూడదు. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్ హయా మరియు మర్యాదను కాపాడుకోవడం. ఒకే దుప్పటి లేదా వస్త్రం కింద శరీరాలు తాకే విధంగా పడుకోకపోవడం. ఆచరణలో ఎలా? ప్రతి వ్యక్తి తనకు ప్రత్యేకమైన పరుపు లేదా దుప్పటిని ఉపయోగించడం మంచిది. హదీస్ ఆధారం జామీ అత్-తిర్మిజీ హదీస్ నంబర్ 2793. 32వ సున్నత్ రక్షణ గోడలేని మిద్దెపై నిద్రపోకూడదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇస్లాం కేవలం ఆధ్యాత్మిక విషయాలనే కాదు, మన ప్రాణాల రక్షణను కూడా ఎంతో ప్రాముఖ్యంగా చూస్తుంది. అందుకే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారు: ఎవరైతే చుట్టూ రక్షణ గోడ, పిట్టగోడ లేని ఇంటి మిద్దెపై రాత్రి నిద్రపోతారో వారి విషయంలో ప్రమాదం జరిగితే బాధ్యత నుండి విముక్తి ప్రకటించబడింది. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్ ప్రమాదకరమైన ప్రదేశాల్లో నిద్రపోకూడదు. ప్రాణరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆచరణలో ఎలా? రక్షణ గోడలు లేని మిద్దెలపై లేదా ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాల్లో నిద్రపోవద్దు. హదీస్ ఆధారం సునన్ అబూ దావూద్ హదీస్ నంబర్ 5041. 33వ సున్నత్ సాధారణ దారులు లేదా రహదారులపై నిద్రపోకూడదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, రహదారులు ప్రజలు నడవడానికి వాటిపై నిద్రపోవడం మనకు ప్రమాదమే, ఇతరులకు కూడా ఇబ్బందే. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలు నడిచే దారులపై నిద్రపోవడాన్ని ఇష్టపడలేదు. ఆచరణలో ఎలా? రహదారులపై, వీధులపై, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే చోట 44వ సున్నత్ జనాలు కూర్చున్న సభ మధ్యలో నిద్రపోకూడదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఒక సభలో అందరూ కూర్చొని మాట్లాడుతుంటే వారి మధ్యలో పడుకుని నిద్రపోవడం ఇస్లామీయ మర్యాదకు విరుద్ధం. హజ్రత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఇలా తెలిపారు:
ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి ప్రజలు కూర్చున్న సభ మధ్యలో పడుకోవడాన్ని, అలాగే ప్రజలు నడిచే రహదారిపై నిద్రపోవడాన్ని వారించారు. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్. సభలకు గౌరవం ఇవ్వాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. ఆచరణలో ఎలా? ప్రజలు సమావేశమైన చోట లేదా ప్రజలు నడిచే దారిలో నిద్రపోకుండా ఉండాలి. హదీస్ ఆధారం మజ్మూ జవాయిద్. హదీస్ నంబర్ 13861. 35వ సున్నత్ ఖైలూలా, మధ్యాహ్నం కొద్దిసేపు విశ్రాంతి చేయడం. ప్రియమైన సోదర సోదరీమణులారా, మనం అనుకుంటాం మధ్యాహ్నం నిద్రపోవడం కేవలం అలసట కోసం అని. కాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దీనిని కూడా ఒక మంచి ఆచరణగా బోధించారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీరు మధ్యాహ్న సమయంలో కొంత విశ్రాంతి ఖైలూలా తీసుకోండి. ఎందుకంటే శైతాన్లు మధ్యాహ్న విశ్రాంతి తీసుకోరు. ఈ హదీస్ ద్వారా తెలిసే సున్నత్. మధ్యాహ్నం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం శరీరానికి, ఇబాదత్కు శక్తిని పొందడం. ఆచరణలో ఎలా? మధ్యాహ్న భోజనం తర్వాత అవకాశం ఉంటే కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం సున్నత్. హదీస్ ఆధారం మజ్మూ జవాయిద్. కితాబుల్ అదబ్, సంపుటి 8, పేజీ 109. అల్మోంజం అలవ్సత్. ముగింపు. ప్రియమైన సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా, ఇప్పుడు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనకు చూపించిన అందమైన జీవన విధానం, ఈ సున్నత్లను ఒక్క రోజులో అన్నింటినీ ఆచరించలేకపోయినా ఒక్కొక్కటిగా మన జీవితంలో అలవాటు చేసుకుంటే మన నిద్ర కూడా ఒక ఇబాదత్గా మారుతుంది. అల్లాహ్ మనందరికీ ఈ సున్నత్లను తెలుసుకునే తౌఫీక్ మాత్రమే కాకుండా వాటిని ఆచరించే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. ప్రత్యేక హదీస్. రాత్రి చదవలేకపోతే ఉదయం చదవండి. ప్రియమైన సోదర సోదరీమణులారా, కొన్నిసార్లు అలసట వల్ల లేదా ఏదైనా కారణంతో నిద్రకు ముందు మన వజీఫాలు, ఖురాన్ లేదా జిక్ర్ చదవలేకపోవచ్చు. అలాంటి సమయంలో మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు ఒక శుభవార్త చెప్పారు. హదీస్లో ఇలా ఉంది: ఎవరు తమ రాత్రి వజీఫా, ఖురాన్ పఠనం లేదా నిర్ణయించుకున్న జిక్ర్ చదవకుండా నిద్రపోయినా లేదా దానిలో కొంత భాగం మిస్ అయినా, అతను ఫజ్ర్ నమాజు నుండి జుహర్ నమాజు మధ్యలో దానిని చదివితే అతను రాత్రే చదివినట్లుగా అతనికి సవాబు వ్రాయబడుతుంది. హదీస్ ఆధారం గ్రంథం సహీహ్ ముస్లిం. కితాబ్ సలాతుల్ ముసాఫిరీన్. హదీస్ నంబర్ 747. ఆచరణలో ఎలా? ఒకవేళ రాత్రి నిద్రకు ముందు మీరు ప్రతిరోజూ చదివే ఖురాన్ లేదా మీ వజీఫా చదవలేకపోతే నిరాశ చెందకండి. ఫజ్ర్ నమాజు తర్వాత నుండి జుహర్ నమాజుకు ముందు వరకు ఆ పఠనాన్ని పూర్తి చేయండి. ఇన్షా అల్లాహ్, అల్లాహ్ మీకు అది రాత్రే చదివినట్లుగా పూర్తి ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. గమనిక: ఈ హదీస్లో హిజ్బ్ అనే పదం వచ్చింది. దీని అర్థం ఒక ముస్లిం ప్రతిరోజూ క్రమంగా చదివే ఖురాన్ భాగం, జిక్ర్ లేదా దుఆల పఠనం. అందువల్ల రాత్రి ఏదైనా కారణంతో అది మిస్ అయితే ఫజ్ర్ నుండి జుహర్ మధ్యలో చదవడం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన సున్నత్. అల్లాహ్ మనందరికీ ఈ సున్నత్ను ఆచరించే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. 1. త్వరగా నిద్రలేవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అలషత్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫజ్ర్ పిలుపు
అజాన్ వినగానే లేచి నమాజు చేసేవారు. మూలం గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబుత్ తహజ్జుద్. బాబ్ హదీస్ నంబర్ 1146. సున్నత్. ఫజర్ సమయం వచ్చిన వెంటనే నిద్రలేచిను వదిలించుకోవడానికి ముఖాన్ని తుడుచుకోవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా గారు ఇలా తెలిపారు. నేను నా మేనత్త హజ్రత్ మైమూనా రదియల్లాహు అన్హా గారి ఇంట్లో రాత్రి బస చేశాను. రాత్రి సమయంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రలేచి తమ చేతితో ముఖంపై ఉన్న నిద్రమత్తును తుడుచుకున్నారు. మూలం గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబుత్ తఫ్సీర్. బాబ్ హదీస్ నంబర్ 4570. సున్నత్. నిద్రలేచిన వెంటనే ముఖంపై ఉన్న నిద్రమత్తును చేతితో తుడుచుకోవడం. 3. నిద్రలేచిన వెంటనే దుఆ చదవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ హుజైఫా బిన్ యమాన్ రదియల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రలేచినప్పుడు ఇలా చెప్పేవారు. మాకు మరణం, నిద్ర ఇచ్చిన తర్వాత మళ్లీ జీవితాన్ని ప్రసాదించిన అల్లాహ్కే సమస్త స్తుతులు. తిరిగి లేపబడటం, పునరుద్ధానం ఆయన వైపే ఉంది. మూలం గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబుద్ దమ్వాత్. బాబ్ నిద్రపోయేటప్పుడు మరియు నిద్రలేచినప్పుడు చెప్పే దుఆలు. హదీస్ నంబర్ 6312. సున్నత్. నిద్రలేచిన వెంటనే అల్లాహ్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మస్నూన్ దుఆ చదవడం. 3.2 రాత్రి నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఈ జిక్ర్ చదవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ ఉబాదా బిన్ అస్సామిత్ రదియల్లాహు అన్హు గారి ద్వారా చేయబడింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. రాత్రి నిద్రలో మెలకువ వచ్చినవాడు ఇలా చెప్పాలి: అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు ఎలాంటి భాగస్వామి లేడు. రాజ్యాధికారం అంతా ఆయనదే. ప్రశంసలన్నీ ఆయనకే చెందుతాయి. ఆయన ప్రతి విషయంపై సర్వశక్తిమంతుడు. అల్లాహ్ పవిత్రుడు. సమస్త స్తుతులు అల్లాహ్కే. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ అత్యంత గొప్పవాడు. అల్లాహ్ సహాయం లేకుండా ఏ శక్తి, ఏ బలం లేదు. తర్వాత, ఓ నా ప్రభూ, నన్ను క్షమించు అని దుఆ చేస్తే అతని దుఆ అంగీకరించబడుతుంది. ఒకవేళ అతను వుజూ చేసి నమాజు చేస్తే అతని నమాజు కూడా అంగీకరించబడుతుంది. మూలం కితాబ్ గ్రంథం తహజ్జుద్ అధ్యాయం. బాబ్ రాత్రి వేళ దుఆ మరియు తక్బీర్. హదీస్ నంబర్ 1154. సున్నత్. రాత్రి నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఈ జిక్ర్ చదవాలి. ఆ తర్వాత అల్లాహ్ను క్షమాపణ కోరుతూ దుఆ చేయాలి. అవకాశం ఉంటే వుజూ చేసి 2 రకాతుల నమాజు చేయాలి. గమనిక: ఈ హదీస్లో అలలియుల్ అజీమ్ అనే పదాలు లేవు. అవి కొన్ని ఇతర రివాయత్లలో ఉన్నాయి. అయితే సహీహ్ అల్ బుఖారీ 1154 లో అవి లేవు. అందువల్ల సహీహ్ బుఖారీ ప్రకారం జిక్ర్ను చదవడం ఉత్తమం. 3.3 నిద్రలేచిన తర్వాత ఈ దుఆ చదవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు చేశారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిద్రలేచిన తర్వాత ఈ దుఆ చదివేవారు. నా శరీరానికి క్షేమాన్ని ప్రసాదించిన, నా ఆత్మను నాకు తిరిగి ఇచ్చిన, తనను స్మరించుకునే భాగ్యాన్ని నాకు కల్పించిన అల్లాహ్కే సమస్త స్తుతులు. అరబీ దుఆ. మూలం గ్రంథం జామిఉ తిర్మిజీ. కితాబ్ దమ్వాత్ దుఆల అధ్యాయం. హదీస్ నంబర్ 3401. గమనిక: ఈ హదీస్ను ఇమాం తిర్మిజీ హసన్గా పేర్కొన్నారు. సున్నత్. నిద్రలేచిన వెంటనే అల్లాహ్ మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు, ప్రాణాన్ని తిరిగి ఇచ్చినందుకు,
ఆయనను స్మరించే అవకాశం కల్పించినందుకు ఈ దువా చదివి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడం. 4. రాత్రి నిద్రలో మెలకువ వచ్చినప్పుడు జిక్ చేయడం. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ఎవరు రాత్రి నిద్రలో మెలకువ వచ్చి ఇలా చెబుతారో, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. ఆయన ఒక్కడే, ఆయనకు భాగస్వామి లేడు. రాజ్యమంతా ఆయనదే. ప్రశంసలన్నీ ఆయనకే. ఆయన ప్రతి విషయంపై సర్వశక్తిమంతుడు. సమస్త స్తుతులు అల్లాహ్కే. అల్లాహ్ పవిత్రుడు. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. అల్లాహ్ అత్యంత గొప్పవాడు. అల్లాహ్ సహాయం లేనిదే ఏ శక్తి, ఏ బలం లేదు. తర్వాత, ఓ నా ప్రభూ! నన్ను క్షమించు అని దువా చేస్తే అతని దువా అంగీకరించబడుతుంది. ఒకవేళ అతను వుజూ చేసి నమాజు చేస్తే అతని నమాజు కూడా అంగీకరించబడుతుంది. మూలం గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబుత్ తహజ్జుద్. బాబ్ హదీస్ నంబర్ 1154. సున్నత్. రాత్రి నిద్రలో మెలకువ వచ్చినప్పుడు అవకాశం ఉంటే వుజూ చేసి నమాజు చేయడం. 4.1 నిద్రలేచిన తర్వాత ఈ జిక్ర్ చదవడం, తస్బీహ్ వ తహ్మీద్. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు అన్హు గారు చేశారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. అల్లాహ్ పవిత్రుడు, సుభానల్లాహ్, సమస్త స్తుతులు అల్లాహ్కే, అల్హందులిల్లాహ్, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లాహ్ అత్యంత గొప్పవాడు, అల్లాహు అక్బర్, అల్లాహ్ సహాయం లేకుండా ఏ శక్తి, ఏ బలం లేదు, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లా. ఎవరు ఈ పదాలను చదివి తర్వాత అల్లాహ్ను క్షమాపణ కోరినా లేదా ఏదైనా దువా చేసినా అతని దువా అంగీకరించబడుతుంది. అరబీ జిక్ర్. మూలం గ్రంథం సునన్ అబూ దావూద్. కితాబ్ అలదబ్. హదీస్ నంబర్ 5060. సున్నత్. నిద్రలేచిన తర్వాత ఈ మహత్తరమైన జిక్ర్ చదివి అనంతరం అల్లాహ్ను క్షమాపణ కోరడం లేదా దువా చేయడం. 4.2 నిద్రలేచిన తర్వాత ఈ దువా చదవడం, జ్ఞానం రక్షణ కోసం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబూ దర్దా రదియల్లాహు అన్హు గారు చేశారు. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దువాను చదివేవారు. ఓ అల్లా! నీవు తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. నీవు పరమ పవిత్రుడవు. ఓ అల్లా! నా పాపాలను క్షమించు. నీ కరుణను నేను కోరుతున్నాను. ఓ అల్లా! నాకు జ్ఞానాన్ని పెంచు. నీవు నాకు సన్మార్గాన్ని చూపిన తర్వాత నా హృదయాన్ని వక్రం చేయకు. నీ వద్ద నుండి నాకు ప్రత్యేక కరుణను ప్రసాదించు. నిశ్చయంగా నీవే అత్యంత దాతవు. అరబీ దువా. మూలం గ్రంథం సునన్ అబూ దావూద్. కితాబ్ అలదబ్. హదీస్ నంబర్ 5061. సున్నత్. నిద్రలేచిన తర్వాత అల్లాహ్ను క్షమాపణ కోరుతూ జ్ఞానం పెరగాలని, హృదయం సన్మార్గంపై స్థిరంగా ఉండాలని, అల్లాహ్ కరుణను ప్రసాదించాలని నిద్రలేచిన తర్వాత సూర ఆలే ఇమ్రాన్ చివరి 10 ఆయతులు చదవడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా గారు ఇలా తెలిపారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రలేవగానే నిద్రమత్తును వదిలించుకోవడానికి తమ చేతులతో ముఖాన్ని తుడుచుకుని ఆ తర్వాత సూర ఆలే ఇమ్రాన్ యొక్క చివరి 10 ఆయతులను పఠించేవారు. మూలం గ్రంథం షమాయిల్ తిర్మిజీ సునన్ ఇబ్న్ మాజా. బాబ్ మా జాఫీ ఇబాదతి రసూలిల్లా. హదీస్ నంబర్ 395. సున్నత్. నిద్రలేచిన తర్వాత సూర ఆలే ఇమ్రాన్ 3:1-90 చివరి 10 ఆయతులు చదవడం. 7. మిస్వాక్ చేయడం. హదీస్ తెలుగు అనువాదం. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా గారు ఇలా తెలిపారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిద్రలేవగానే ముందుగా మిస్వాక్ చేయడంతో ప్రారంభించేవారు.
మూలం. గ్రంథం ముస్నద్ అహ్మద్. ముస్నద్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్. హదీస్ నంబర్ 5979. సున్నత్. నిద్రలేచిన వెంటనే మిస్వాక్ చేయడం. 8. రెండు చేతులను మణికట్టు వరకు 3 సార్లు కడుక్కోవడం. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరైనా నిద్రలేచినప్పుడు తమ చేతులను 3 సార్లు కడగక ముందే పాత్రలోని నీటిలో ముంచకూడదు. ఎందుకంటే రాత్రి వేళ తన చేయి ఎక్కడ ఉందో, ఏ మురికిని తాకిందో అతనికి తెలియదు. మూలం. గ్రంథం సహీహ్ ముస్లిం. కితాబ్ కితాబుత్ తహారత్. బాబ్ కరాహతి ఘంసిల్ ముతవజ్జే. హదీస్ నంబర్ 162. సున్నత్. నిద్రలేచిన వెంటనే 2 చేతులను మణికట్టు వరకు 3 సార్లు కడుక్కోవడం. 9. వుజూ చేసేటప్పుడు ముక్కును 3 సార్లు శుభ్రం చేసుకోవడం. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరైనా నిద్రలేచి వుజూ చేసేటప్పుడు 3 సార్లు ముక్కులో నీరు పోసి శుభ్రంగా చీదాలి, ఎందుకంటే రాత్రి వేళ శైతాన్ మనిషి ముక్కు రంధ్రాలలో నివాసం ఉంటుంది. మూలం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబు బదిల్ ఖల్క్. బాబ్ సిఫతి ఇబ్లీస్ వ జునూదిహి. హదీస్ నంబర్ 3295. సున్నత్. నిద్రలేచిన తర్వాత వుజూ చేసేటప్పుడు ముక్కులో నీరు పోసి 3 సార్లు శుభ్రం చేసుకోవడం. నమాజ్ కోసం మేల్కొలపడం. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఒక వ్యక్తి రాత్రి వేళ నిద్రలేచి తన భార్యను కూడా మేల్కొలిపి ఇద్దరూ కలిసి 2 రకాత్లు తహజ్జుద్ నమాజు చేస్తే వారిద్దరూ అల్లాహ్ను ఎక్కువగా స్మరించే పురుషులు మరియు స్త్రీలలో నమోదు చేయబడతారు. మూలం. గ్రంథం సునన్ అబూ దావూద్. కితాబ్ కితాబుస్ సలాత్. బాబ్ అల్హస్సు అలా ఖియామిల్లైల్. హదీస్ నంబర్ 1451. సున్నత్. రాత్రి నిద్రలేచినప్పుడు ఇంటి సభ్యులను కూడా మేల్కొలిపి కలిసి నమాజు చేయడం. 11. నిద్రలేచిన తర్వాత నమాజ్ చేయడం. హదీస్ తెలుగు అనువాదం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: మీలో ఎవరైనా నిద్రపోయినప్పుడు శైతాన్ అతని తల వెనుక భాగంలో 3 ముడులు వేస్తుంది. ప్రతి ముడి వద్ద ఇంకా చాలా రాత్రి ఉంది, నిద్రపో అని అంటుంది. ఒకవేళ అతను నిద్రలేచి అల్లాహ్ను స్మరిస్తే ఒక ముడి విడిపోతుంది. తరువాత వుజూ చేస్తే 2వ ముడి విడిపోతుంది. తరువాత నమాజ్ చేస్తే 3వ ముడి కూడా విడిపోయి అతను ఉత్సాహంగా మరియు మంచి మనస్సుతో ఉదయాన్ని ప్రారంభిస్తాడు. లేకపోతే బద్ధకంగా, నిరుత్సాహంగా ఉదయాన్ని ప్రారంభిస్తాడు. మూలం. గ్రంథం సహీహ్ అల్ బుఖారీ. కితాబ్ కితాబుత్ తహజ్జుద్. బాబ్ బాబు ఉఖదిరిష్ శైతానీ అలా ఖాఫియతిర్ రాస్. హదీస్ నంబర్ 1142. సున్నత్. నిద్రలేచిన తర్వాత అల్లాహ్ను స్మరించి వుజూ చేసి నమాజు చేయడం. ముగింపు. ప్రియమైన సోదర సోదరీమణులారా, అల్హమ్దులిల్లా, ఈ రోజు మనం నిద్రకు సంబంధించిన సున్నత్ల గురించి తెలుసుకున్నాము. ఈ సున్నత్లన్నీ ఒకే రోజులో పూర్తిగా ఆచరించడం కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు. కాని దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజుకో ఒక సున్నత్ లేదా 2 సున్నత్లు ఇలా కొంచెం కొంచెంగా ఆచరణలోకి తీసుకురండి. ఈ రోజు ఒకటి, రేపు ఇంకొకటి. ఇలా ప్రతిరోజూ ఒక మంచి అలవాటు పెంచుకుంటూ వెళ్తే కొద్ది రోజుల తర్వాత అవన్నీ మన జీవితంలో సహజంగా భాగమైపోతాయి ఇన్షా అల్లాహ్. గుర్తుంచుకోండి, అల్లాహ్కు అత్యంత ఇష్టమైన కార్యాలు, అవి చిన్నవైనా సరే, నిరంతరం చేయబడే కార్యాలే. అందుకే తొందరపడకుండా కానీ ఆపకుండా ముందుకు సాగండి. మన జీవితంలో 24 గంటలు ఉన్నాయి. అందులో సుమారు 7-8 గంటలు మనం నిద్రలోనే గడుపుతాం. అదే నిద్రను కూడా సున్నత్ ప్రకారం మంచి నియత్తో అల్లాహ్ ప్రవక్త
సల్లల్లాహు అలైహి వసల్లం చూపించిన విధంగా మార్చుకుంటే మన విశ్రాంతి కూడా ఇబాదత్గా మారుతుంది ఇన్షా అల్లా. అందుకే ప్రతిరోజూ కనీసం 1 గంట సమయాన్ని ఇస్లాం నేర్చుకోవడానికి కేటాయించండి. ఖురాన్ చదవండి, హదీస్లు నేర్చుకోండి, సున్నత్లను తెలుసుకోండి. ఆ తర్వాత వాటిని మీ జీవితంలో అమలు చేయండి. జ్ఞానం మాత్రమే సరిపోదు, ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే నిజమైన విజయం. అల్లాహ్తఆలా మనందరికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నత్లను తెలుసుకునే తౌఫీక్ మాత్రమే కాదు, వాటిని ప్రేమతో ఆచరించే భాగ్యాన్ని కూడా ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఖురాన్ మరియు సహీ హదీస్ల ఆధారంగా మరిన్ని వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.